టీడీపీలో సీటుకు కోట్ల రూపాయల కలవరం మొదలైంది. టీడీపీ నేతల ఆరోపణలపై అధిష్టానం నోరు మెదపటం లేదు. కొలికిపూడి సుధామాధవి ఆరోపణలతో టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎంపీ చిన్ని దందాల చిట్టా క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చానని డబ్బులు ఇచ్చిన లెక్కలను కమిటీకి వివరించారు. కొలికిపూడి తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాల్లో కేసీఆర్ చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు. చిన్ని పార్టీ పదవులు అమ్ముకున్నారని కమిటీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడిదే తప్పంటూ ఎంపీని రక్షించే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది. కొలికిపూడి పంచాయతీ కొలిక్కి రాకముందే టీడీపీ నేత సుధామాధవి సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద టికెట్ కోసం వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆస్తులు, ఇల్లు అమ్ముకుని అప్పుల పాలయ్యానని సుధామాధవి ఆవేదన వ్యక్తం చేశారు. సుధామాధవి ఆరోపణలపై టీడీపీ సైలెంట్గా ఉంది. వరుస విధానాలతో టీడీపీ అధినేత చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఏం జరుగుతోంది టీడీపీలో? సో సీటుకి ఎన్నేసి కోట్లు ఇచ్చారనేది బహిరంగంగా వాళ్ళు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మన కొలికిపూడి ఇది పూర్తి అవ్వకుండానే ప్రస్తుతం సుధా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అధిష్టానం స్పందించట్లేదు అంటే కనుక ఏమనుకోవాలి? అంటే ఇది అందరికీ తెలిసే జరిగిందా? ఏం జరుగుతోంది? అప్డేట్ ఏంటి? హరి, అటు కొలికిపూడి ఇటు సుధామాధవి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితిలో పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో కూడా తెలియక తలపట్టుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరుకు సంబంధించిన పంచాయతీ ఇటు టీడీపీలో చాలా హీట్ ఎక్కించిందని చెప్పుకోవచ్చు. కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా పార్టీ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో సీటు కోసం, తిరువూరు సీటు కోసం దాదాపుగా తన వద్ద 5 కోట్లు తీసుకున్నట్టు ఆయన ఆధారాలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా మీడియాకి రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను కేశినేని చిన్ని కూడా ఖండించారు. కానీ గడిచిన ఏడాదిన్నర కాలంగా తిరువూరు నియోజకవర్గంపై కేశినేని చిన్ని ఆధిపత్యం ఎలా కొనసాగిస్తున్నారు? తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా తెలంగాణకి ఇసుక తరలిపోతున్న విధానం కావచ్చు, లేదంటే మట్టి, అలాగే మద్యం, ఇలాంటి దందాలు, రేషన్ బియ్యానికి సంబంధించిన దందా, వీటిలన్నింటిలో కూడా ఆధారాలతో సహా కొలికిపూడి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో దాని ముందు హాజరైనప్పుడు ఇచ్చారు. ఒక 3 పెన్ డ్రైవ్లు, అలాగే ఒక హార్డ్ డిస్క్తో పాటు ఒక 200 పేజీల్లో కొన్ని నివేదిక, తన ఏవైతే ఎంపీ మీద చేస్తున్నాడో ఆరోపణలు, వీటిలన్నింటికి సంబంధించిన ఆధారాలను ఒక నివేదిక రూపంలో క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు కొలికిపూడిని క్రమశిక్షణ కమిటీ విచారించిన సమయంలో పూర్తి స్థాయిలో తన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, చిన్ని తన వద్ద డబ్బులు ఎలా తీసుకున్నాడు, చిన్ని మనుషులు కావచ్చు, చిన్ని పిఏ కిషోర్ కావచ్చు, వీరంతా తిరువూరులో ఎలాంటి దందాలు చేస్తున్నారని పూర్తి ఆధారాలతో సహా క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. అయితే దీని మీదే ఇప్పటికీ చంద్రబాబు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని పరిస్థితుంది. అయితే టీడీపీకి అనుకూల మీడియా అంతా కూడా దీని మీద లీకులు ఇస్తుంది. ఎమ్మెల్యేని పూర్తిగా టార్గెట్ చేస్తూ ఎంపీని సేవ్ చేసే రకంగా ఈ మొత్తం కొలికిపూడిదే తప్పంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే మొదలుపెట్టారు. అయితే ఈ ఘటన మరొక ముందే ఇప్పుడు సుధామాధవి తెరపైకి వచ్చారు. వేమన సతీష్కి 7 కోట్ల రూపాయలు టికెట్కి సంబంధించి ఇచ్చాను, తన వద్ద ముందుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఆ తర్వాత క్రమంగా డబ్బులన్నీ కూడా చెల్లించాము, తమకు సంబంధించిన డబ్బులు అడుగుతుంటే ఇప్పుడు బెదిరిస్తున్నారు, పోలీసులను అడ్డుపెట్టుకుని కిడ్నాప్ చేస్తున్నారు, పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన సమయంలో కూడా తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, తమకు పూర్తిగా న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే వరుసగా కేవలం సంవత్సరన్నర కాలంలో వైపు ప్రభుత్వంపై అనేక విమర్శలు, తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీలోనే ఇదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా తమ పార్టీ ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపిందని. ఈ 2 విషయాలను ఎలా డీల్ చేయాలనే దాని మీద టీడీపీ నేతలు పూర్తిగా తర్జన పడుతున్నారు. చంద్రబాబు కూడా ఇప్పటి వరకు కూడా, అంటే ఒక గతంలో దుబాయ్ వెళ్ళిన తర్వాత కొలికిపూడి కేశినేని చిన్ని పంచాయతీకి సంబంధించి సెటిల్మెంట్ చేస్తారని కొద్ది రోజులు టీడీపీ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన లండన్ వెళ్ళొచ్చినాక ఈ పంచాయతీకి సంబంధించి సెటిల్మెంట్ చేస్తారని టీడీపీ నేతలు చెప్పారు. అయితే తాజాగా చంద్రబాబు వద్దకు ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదిక వెళ్ళింది, కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి నిర్ణయం అనేది ఇప్పటివరకు కూడా వెలువడలేదు. కేవలం లీకుల ద్వారా ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలను బెదిరించే క్రమం అయితే కూడా టీడీపీ నేతలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా అటు కొలికిపూడి కావచ్చు, ఇటు సుధామాధవి చేస్తున్న ఆరోపణలపై ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని చెప్పుకోవచ్చు.